దేవుని బిడ్డలారా, ఆ దినమున యెహోవా ఒక్కడే అని, తర్వాత ఆయనకు పేరు ఒక్కటే అని తన్ను గురించి తాను దేవుడు సర్వలోకమునకు బోధిస్తాడు అని బయలుపరుచుకుంటాడని చదివినటువంటి ఈ వాక్యములో తేటగా మనకి కనబడుతుంది. ఆ పైన రాయబడిన మాటలో కూడా సర్వలోకమునకు రాజై ఉండును. మనం ఆయన గురించి ప్రకటిస్తున్నాం, పాడుతున్నాం, గణపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం. ఏమని అనంటే సర్వలోకం కూడా ఆయనను రాజుల రాజు అని పిలుస్తూ, ప్రభువుల ప్రభు అని పిలుస్తూ ఆయన్ని పొగడటం, ఆయన గురించి పాడటం, ఇది మన అందరికీ కూడా తెలిసినటువంటి సత్యం. దేవుని బిడ్డలారా, అయితే ఒకానొక దినాన, ఒక దినమున దేవుడు తన గురించి పూర్తిగా ప్రజలందరికీ కూడా, సర్వలోకానికి కూడా ఆయన రాజని బయలుపరుచుకుంటాడని, ఆయన ఒక్కడే మహోన్నతుడని, ఆయన ఒక్కడే దేవుడని, ఆయన నామము కూడా అన్ని నామముల కన్నా ఘనమైన నామం, ఉన్నతమైన నామం, శక్తి కలిగిన నామం, స్వస్థపరిచే నామం, శ్రేష్టమైన నామం, అన్ని నామముల కన్నా గొప్ప నామం, ఆయన నామము కూడా ఒక్కటే అని ఆయన తెలియపరుచుకుంటాడని మనం చదివిన ఈ వాక్య భాగంలో మనం గ్రహిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి అనంటే, ఆయన అందరికీ ప్రభు అని అర్థం చేసుకోవాలి, అందరికీ ఆయన దేవుడు అని అర్థం చేసుకోవాలి. అలాగే భూమి ఆకాశములను సృష్టించిన, మహాకాశములను సృష్టించిన, ఆకాశములో ఉన్న సమస్తమును సృష్టించిన, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే అని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మరి సృష్టికర్తను ప్రజలు మరిచి ఈ సృష్టిలో కంటికి కనపడే వాటిని ప్రజలు ప్రేమిస్తున్నారు, పూజిస్తున్నారు అని దేవుడు బాధపడిన రోజే గాని బాధపడని రోజు లేదు. ఎందుకనంటే ప్రజలు నన్ను మరిచారు, ప్రజలు నన్ను విడిచారు అని అంటున్నాడు. ఎందుకు అనంటే చదివిన వాక్యంలోనే కనపడుతుంది కదా, ఆయన దేవుడని, అందరికీ ఆయన దేవుడని, అందరినీ ఈ లోకంలో ఆయనే పుట్టించాడని, అందరినీ ఆయనే పోషిస్తూ ఉన్నాడని,